ఫ్రెండ్స్ మనకు ఏపీ OAMDC 2025-26కు సంబంధించి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ రిజిస్ట్రేషన్స్ అనేది అయిపోయాయి. సో చాలామంది అభ్యర్థులు రాంగ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం వల్ల సో ఫస్ట్ పేజ్ అనేది చాలా లేటుగా పూర్తి అయిపోవడం మనకు తెలిసిందే. సో మనకి ఆల్రెడీ చాలామంది కూడా కాలేజెస్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది ఈ కాలేజ్ మాకు సాటిస్ఫై కాలేదు, సెకండ్ వెబ్ ఆప్షన్స్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి అడిగారనమాట, మెసేజ్ పెట్టడం జరిగింది. సో మరి ఏంటి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని మనం చూద్దాం. సో మనకి ఇంపార్టెన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఆన్లైన్ అప్లికెంట్స్ బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్. సో మనకి సెకండ్ ఫేజ్ అనేది ఎప్పుడు అనేది షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, సర్క్యులర్ వచ్చేసి OAMDC 2025. ద ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంటింగ్ ఆఫ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ సచ్ as BA, BCom, BSc, అదేవిధంగా BCA ఇలా కోర్సులు ఏవైతే ఉంటాయో సో వాళ్ళందరికీ ఎవరైతే జాయిన్ కావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది. సో మనకి పూర్తి వివరాలు చూద్దాం. సో మనకి ఫస్ట్ పేజ్ అనేది చాలామంది మిస్ మ్యాచ్ సర్టిఫికేట్లు అనేది అప్లోడ్ చేయడం వల్ల చాలామందికి మన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల రాలేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి సో ఎవరైతే రాలేదో సో వాళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకా ఎవరు ఫస్ట్ టైం ఇంకా మేము ఫీజు కట్టలేదు, రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అనుకున్న వాళ్ళకి మళ్ళీ ఇది ఒక ఛాన్స్ అండి సెకండ్ ఫేజ్. సో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్, 10th మార్క్ లిస్టు, మీ 4th నుంచి 10th వరకు స్టడీస్, ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసేసి కరెక్ట్గా మళ్ళీ ఈసారి పెట్టేసుకోండి కరెక్ట్గా. ఓకే, సో ఇక పూర్తి వివరాలు చూసినట్లయితే రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాండిడేట్ 26 సెప్టెంబర్ 2025 అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. సో రిజిస్ట్రేషన్స్ అనేవి 26 సెప్టెంబర్ 2025 నుంచి 29 సెప్టెంబర్ 2025 వరకు అనేది ఆన్లైన్ చేసుకోవడం ఉంటుంది. సో వెరిఫికేషన్ సర్టిఫికేట్ చూసినట్లయితే 27 సెప్టెంబర్ 2025 నుంచి 29 సెప్టెంబర్ 2025 వరకు ఉంటుంది. సో ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ అంటే 29 సెప్టెంబర్ 2025 నుంచి అక్టోబర్ 1, 2025 వరకు అనేది ఉంటుంది. సో మళ్ళీ వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే 3 అక్టోబర్ 2025 వరకు అనేది ఇవ్వడం జరిగింది. సో అలాట్మెంట్ సీట్ చూసినట్లయితే 6 అక్టోబర్ 2025. సో రిపోర్టింగ్ అట్ కాలేజెస్ వచ్చేసి అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 8 లోపల మనము జాయిన్ కావచ్చు. సో కాబట్టి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటే, ఇంటర్మీడియట్ అయిపోయింది మేము ఇంకా అప్లై చేసుకోలేదనుకున్న వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో కంపల్సరీగా సర్టిఫికేట్స్ అనేది పిచ్చిగా అప్లై చేయకుండా ఖచ్చితంగా సర్టిఫికేట్లను అప్లోడ్ చేసుకోండి. మళ్ళీ డబుల్ పని వెరిఫికేషన్ చేసుకునే పని చేయొద్దండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. సో మనకి 26 నుంచి 29 వరకు అనేది ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. వెరిఫికేషన్ వచ్చేసి 27 సెప్టెంబర్ 2025 నుంచి సెప్టెంబర్ 29, 2025. వెబ్ ఆప్షన్స్ ఎవరైతే వెరిఫై అయ్యి సెకండ్ పెట్టుకోవాలనుకుంటున్నారో మళ్ళీ వాళ్ళు 29వ తారీఖు నుంచి ఓపెన్ అవుతుంది. 29 నుంచి 1వ తారీఖు వరకు అనేది వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ చేంజెస్ చేసుకోవాలంటే అక్టోబర్ 3, 2025 అండి. అలాట్మెంట్ వచ్చేసి మనకు అక్టోబర్ 6, 2025. సో మనకి కాలేజెస్ ఓపెన్ వచ్చేసి 7వ తారీఖు అక్టోబర్ 2025 నుంచి 8 అక్టోబర్ 2025 వరకు ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.